హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజ. ఇంకా ఈ రోజు అయితే మన నాత సిస్టర్ అయితే మనకు పిండి వీడియో పెట్టమని చాలా రోజులు అవుతుంది. మల్టీగ్రెయిన్ పిండి. ఇంకా దానికోసం అయితే నేను ఇది ఒక 2-3 డేస్ అయితే మంచిగా ఎండలో పెట్టేసుకున్నా. నేను పెట్టినప్పటి నుంచి ఎండనే రావట్లేదు, అందుకే వారం అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత చెత్త అంతా తీసేసుకున్నా. చూడండి ఎంత చెత్త వెళ్ళిందో. మనం ఎంత ఫ్రెష్గా తెచ్చుకున్నా కానీ చెత్త అయితే ఉంటుంది. ఎండలో పెట్టుకున్న తర్వాత మంచిగా చెక్ చేసుకోవాలి. ఇంకా జొన్నలు అయితే మంచిగా జల్లెడ తిప్పేసుకున్నా. అసలు జొన్నలు సరిగ్గా గీయలేదు ఈసారి అయితే షాప్లో. ఇవంతా సన్నగా ఉన్నాయి. అస్సలు మంచిగా ఇల్లే మస్తు చెత్త ఉంది. ఇంకా అన్నిట్లో కలిపి చూడండి ఎంత చెత్త వచ్చిందో. కొంత వచ్చేసి ఫస్ట్ అయితే జొన్నలు మాకు ఒక గ్లాస్తో కేజీ అయితే నేనైతే 2 kg చేస్తున్నా. అంటే 6 గ్లాసులు. 6 గ్లాసులు అంటే 2 కిలోలు పచ్చజొన్నలు. ఈ ప్లేస్లో మీరు తెల్ల జొన్నలు కూడా వేసుకోవచ్చు. కేజీ 1 2 గోధుమలు జొన్నలు 2 కిలోలు, గోధుమలు 2 కిలోలు. ఈ సర్దులు ఉన్నాయి కదా, ఈ సర్దులు కేజీ అంటే ఈ గ్లాసులు 3 గ్లాసెస్. ఇవి రాగులు కూడా కేజీ. అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 150 గ్రామ్స్ అన్ని అవిసె గింజలు. మనం అవిసెలు ఉట్టిగా తినమంటే తినట్లేదు కదా, అందుకే రొట్టెలో అయితే కలిపేసుకోవాలి. చాలా మంచిది హెల్త్కి. అలాగే అవిసె గింజలు అయితే ఒక 150 గ్రామ్స్ వేసుకున్నాం కదా. ఇవన్నీ కలిపి మనకు 6 కిలోలు అయినాయి కదా. 6 కిలోలకి ఒక గుప్పెడు మెంతులు. ఈ మెంతులు వేయడం వల్ల ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి బాగుంటుంది. రొట్టె చేయని వాళ్ళకు జిగి వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. అందుకే కొన్ని మెంతులు వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అన్ని మెంతులు వేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకొని ఇది పిండి పట్టించుకొని రావాలి గిన్నెలో. ఇంకా చూసారు కదా పిండి అయితే నేనైతే ఒకేసారి 6 కిలోలు అయితే పట్టించుకున్నా. ఇంకా ఇది నేను మా పిల్లలు అందరం మంచిగా తిన్నామంటే ఒక 2 నెలలు అయితే వస్తుంది. ఇంకా ఊరికే పట్టించుకురావడం ఎందుకని 2 నెలలకు సరిపడా పట్టిస్తాను. మధ్య మధ్య టిఫిన్స్ లేకుండా అయితే ఇంకా రోజు ఇదే చేసుకొని తింటే మంచిది. కానీ అలా మనసు ఒప్పదు కదా. అయితే ఇంకా మనము ఇది ఉదయం చేసుకోకపోయినా నైట్ అయినా సరే చేసుకొని తినాలి. నైట్ తింటే అయితే ఇంకా మంచిది. ఇంకా నేనైతే ఇప్పుడు ఒక 2 రొట్టెలకు సరిపోనే పిండి వేస్తున్నా. చూసారు కదా, ఇవన్నీ కలపడం వల్ల మనకు అది వేడి వాటర్ కూడా అవసరం లేదు, చల్ల వాటర్ తోటే వస్తుంది. ఈ రొట్టె చేయని రాని వాళ్ళ కోసం కూడా ఈ పిండి ఇలా చేస్తే ఈజీగా వస్తుంది. నాకైతే జొన్న రొట్టె అస్సలు చేయడం రాదు. ఇవన్నీ కలుపుతున్నందుకే అంత పూర్తి నేను చేస్తున్నాను. ఇంకా దీంట్లో అయితే ఒక గిన్నె పెట్టేసుకుంటా. కొంచెం పిండి వేరే దాంట్లో వేసుకుంటా అనమాట. ఇది 6 కిలోల పిండి కదా, ఊరికే మనం ఇందులో నుంచే చేతులు తీయడం అలాంటివి అయితే చేయొద్దు. కొంచెం సపరేట్గా ఒక 1.5 కేజీన్నర 2 కిలోలు వేరే చిన్న డబ్బాలో వేసుకొని దాన్ని వాడిన తర్వాత అయిపోతే పిండి కూడా తొందరగా ఖరాబ్ కాదు. ఇలాంటి టిప్స్ అయితే పాటించుకోండి. ఇదిగో నేనైతే ఈ డబ్బా అయితే ఇది పిండి డబ్బా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా మీకు చూపించిన తర్వాత ఇందులో అయితే వేసుకుంటాను. ఇంకా మిగతా పిండి అలాగే పక్కకు పెట్టేసుకుంటాం.
తడి అద్దుకోవడానికి వాటర్, చెయ్యి అద్దుకోవడానికి పొడి పిండి. తడుపుకునే వరకు పెంక అయితే కాలుతుంది కాబట్టి నేను పెంక పెట్టేసిన. మాకు నేను ఎప్పుడు వీడియో తీద్దాం, ఏ టైంలో తీద్దామని స్టార్ట్ చేసినా నాకు సమోసాలు కూడా వచ్చేస్తాడు. ఇంకా ఇలా చల్ల వాటర్ తోటి మంచిగా చపాతీ పిండి తడిపేసుకున్నట్టు తడిపేసుకోవాలి. అయితే నేను ఇందులో జొన్నలు 2 kgs, గోధుమలు 2 kgs, మిగతా అవి 1 kg వేసిన కదా. ఈసారి పిండి అయిపోయినాక అసలు కొట్టకుండా మొత్తం చపాతీ టైప్ చేసుకునేటట్టే చూపిస్తా. అది కూడా ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది చూపిస్తా. ఇంకా పిండి మాత్రం కొంచెం ఈ విధంగా పిసికేసుకోవాలి. అంటే నేనైతే పిసికేసుకోవాలంటున్నాను. ఇలా తడిపేసుకోవడము. చాలా రోజులు అవుతుంది అసలు మన నవత సిస్టర్ అడిగి అయితే నాకే వీలు కాకుండా చూపించలేదు. ఇది ఇలా చపాతి ముద్దంతా తీసుకొని కొంచెం చేయికి తడద్దుకొని ఆ ఒక్క ముద్దని కొంచెం ఇలా ట్రై చేసిన రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వేడి నీళ్లు కలుపుకోండి. కానీ రాదనే సమస్య అయితే ఉండదు. ఇలా మంచిగా బార్ లాగా చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా నేను మంచిగా స్టవ్ కూడా అంతా నీట్గా గడిగి పెట్టేసిన. చూడండి ఇంకా మళ్ళీ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇక్కడ అనేసి చేయట్లేదు. ఫస్ట్ అయితే మీకు చపాతీ కర్రతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఇంకా చపాతీలు అయితే ఇలా అనేస్తాం కదా. దీన్ని కొంచెం అలా అనకుండా ఏం చేయాలంటే ఈ కోల అయితే ఉంటది కదా, దీన్ని ఇలాగా మన సైడే అంటూ ఉండాలి. అలాగైతే మనకు రొట్టె అనేది ఇచ్చుకోపోదు. ఇలా చూసేసుకొని మళ్ళీ కొంచెం పిండి ఈ విధంగా వేసుకొని ఇలా మన సైడే అంటూ ఉండాలి. మంచిగా తిరుగుతుంది, సమస్య లేదు. సన్నం కూడా వస్తుంది మంచిగా, లావుగా రాకుండా. ఒకవేళ మీకు చపాతి ఇది రొట్టె తిరగలేదు అనుకోండి, పీటనైనా తిప్పేసుకోండి. చూసారు కదా, ఇదిగో ఎక్కువ లావు కూడా లేదు రొట్టె. ఇప్పుడు ఇది వేసేటప్పుడు మాత్రం ప్యాన్ అయితే మంచిగా హీట్ కావాలి. పెంక ఇది ఇనుప పెంకనే. చూడండి నేను ఇలా తిప్పుతున్నా కానీ ఇచ్చుకపోతలేదు. చూసారు కదా. అయితే ఈ పిండి కిందికి ఉంటది కదా, అది పైనకి వచ్చేటట్టు వేసుకోవాలి. ఇదంతా జొన్నలు తైదలలో పొట్టు కొంచెం కనిపిస్తుంది. జల్లెడ పట్టుకోవద్దు పిండి. జల్లెడ పట్టుకున్నాం అనుకో దాంట్లో ప్రోటీన్స్ అంతా పోతాయి. మీరు ఇలా చేయితో అనేది వద్దు అనుకుంటే చిన్న కాటన్ క్లాత్ అయినా తీసుకొని తడిపేసుకోండి. ఇలా కొంచెం కాలగానే మలిపి వేసేసుకోవాలి. మనకి ఇలా కాలితే ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే ఇలా కొంచెం నేను ఎక్కువ కాలుస్తున్నా. మీకు కరకర కొంచెం తింటుంటే క్రిస్పీగా కావాలంటే ఇలా ఎక్కువ కాల్చుకోండి, లేదంటే నార్మల్ గా కాల్చుకోండి. ఇంకో రొట్టె అయితే నేను నార్మల్ గా కాల్చేది చూపిస్తా. నాకైతే కొంచెం కరకర అంటే ఇష్టము. ఏదో చపాతీ కర్రతో ఎంత ఈజీగా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ చిన్నగా చేసుకొని ఇప్పుడు జొన్న రొట్టె లాగా చేసుకోవడం ఎలా అనేది అయితే చూద్దాం. ఇంకొకటి కూడా ఇలా మంచిగా ముద్దలాగా అనేసేసుకోవాలి. అయితే మీకు 2 రకాలుగా చూపిద్దామని ఆగిన నేను. లేదంటే మనకు ఒక చపాతీ కాల్చేలోపే ఒక ఇది చేసుకోవచ్చు. ఒక రొట్టె చపాతీలు చేసి చపాతీలు అన్నట్టు అలవాటు అయిపోయింది. చూడండి చేతితో కూడా ఎంత మంచిగా తిరుగుతుందో. ఇంకా కర్ర కన్నా ఇలానే మంచిగా వస్తుంది. చూడండి చపాతీ కర్రతో కన్నా ఇలాగే మంచిగా వస్తుంది. చూడండి మంచిగా ఎంత రౌండ్గా వచ్చిందో. కోల కన్నా ఇదే మంచిగా వచ్చింది. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏదో మనకు లేదు అన్నట్టుగా రాదు. ఇంకా చేయి కాలుతుంది అనుకున్న వాళ్ళైతే ఇదిగోండి ఇలా ఒక తడి క్లాత్ పెట్టుకొని ఎక్కువ పల్చగా చేయకుండా ఇలా నార్మల్ గా రుద్దేసుకోవాలి. క్లాత్ పెట్టుకోవడమే బెటరు, లేదంటే చేయి కాలుతుంది.
ఇలా బబుల్స్ వస్తుంటే ఇంకా మనకు కాలుతున్నట్టే లెక్క. చేసుకున్న దానికంటే ఇది ఇంకా సన్నగా వస్తుంది మంచిగా. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇంకా చూడండి ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో. మీకైతే 2 రకాలుగా అయితే చూపించినాను కదా. ఇంకా రొట్టె అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి మనం ఇలా వేసుకోవడం వల్ల మనకు పెద్దగా ఇదిగో స్టవ్ కూడా ఖరాబ్ కాదు. పీట పెట్టుకొని మనం ప్లేట్లో చపాతీ పిండి తడుపుకున్నట్టే తడిపేసినామంటే ఇక స్టవ్ అంతా కూడా కాకుండా ఈజీగా ఎలా అయిపోయిందో చూస్తారు కదా. నేను చిన్నగా కర్రీ క్లాత్ వేసుకొని కొద్దిగా ఉడికేసుకున్నా. ఇంకా నేనైతే 4 రొట్టెలు అయితే వేసుకున్నా. ఒకటి చిన్న బిల్ల, అవి ఇదిగో చూడండి చేయితోటి కొట్టిన రొట్టె ఎంత రౌండ్గా వచ్చింది. చపాతీ కర్రతో చేసింది కూడా బాగా వచ్చింది కదా. చూడండి ఇక మన సబ్స్క్రైబర్ నాట సిస్టర్ కోసం అయితే చేసిన నేను చాలా రోజులైంది. ఇవే వాడతా చాలా. ఇక పిల్లలు తినరు కాబట్టి మధ్య మధ్యలో టిఫిన్ చేయడం వల్ల ఇవి తక్కువ అయిపోయినాయి. కానీ ఈ మధ్య అయితే నైట్ లో ఎక్కువ ఇవే చేస్తున్నాను, హెల్త్ కి మంచిదని. మీరు కూడా అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. చాలా 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 హెల్తీ ఫుడ్ ఇది మాత్రం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఏది తీసుకున్నా గానీ అది అంత పప్పు అయినా సరే పిండి అయినా సరే ఏదైనా సరే అలా మొత్తం ఒకేసారి వాడేయొద్దు, కొంచెం పక్కకు తీసేసుకోవాలి. నేను చేసే దాంట్లో అయితే నాకు ఇలాంటి అలవాటు ఉంది. మొత్తం అయితే అలా పెట్టాను. అందుకే ఇలా చిన్న డబ్బాలో అయితే కొంచెం వేసేసుకొని ఈ బకెట్ అయితే ఇంకా పక్కకు పెట్టేస్తాను. ఇందులో అయితే ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా గిన్నె కూడా దీనికే సపరేట్ ఇలా పెట్టేసుకుంటాను. అయితే ఇంకా మీకు దీంట్లో ఈరోజు నేను ఏదైనా కర్రీ కూడా చూయిద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ పిండి ప్రాసెస్ దాన్ని ఒకటి ఉంటేనే మంచిగా కొంచెం తక్కువ టైం వచ్చినా అని ఒకటే చూపించిన. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మల్టీగ్రెయిన్ పిండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.